హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ అండి. పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు కాంబినేషన్లో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇది చపాతీ రైస్లో కూడా చాలా చక్కటి కాంబినేషన్. ముందుగా ఒక కుక్కర్ పెట్టేసి వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపగుళ్ళు కొంచెం రంగు వచ్చిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు కూడా కొంచెం నూనెలో వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకొని తుంచి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు ఈ ఉల్లిపాయలకి యాడ్ చేసేసేయాలి. ఒకసారి అడుగు నుంచి బాగా కలిపేసేయండి. కలిపేసి ఇది బాగా నూనెలో మగ్గాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. తర్వాత ఎంబటే 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. కలిపిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. ఈ గోరు చిక్కుడుకాయలు మగ్గేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ పచ్చిమిర్చి, కొంచెం అల్లం అండి, ఈ 3 కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయింది. చూడండి కలర్ చేంజ్ అయింది, మగ్గిపోయింది కూడా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ పచ్చి కొబ్బరి ముద్ద ఉంది కదా మనం నూరుకున్నది, అది గోరు చిక్కుడుకాయలకి యాడ్ చేసేసేయాలండి. చూడండి ఇలా మెత్తగా రుబ్బేసి కర్రీకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఈ గోరు చిక్కుడుకాయలకి కలిసిపోయేట్టు బాగా కలిపేసేయాలండి ఈ కొబ్బరి ముద్ద. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఎక్కువే తీసుకోవాలండి. ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి కట్ చేసి వీటికి యాడ్ చేయండి. కొత్తిమీర వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. కంపల్సరీ కొత్తిమీర యాడ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి కొత్తిమీర అన్నీ కలిపిన తర్వాత మరి కాసేపు మగ్గనివ్వండి. తర్వాత వాటర్ వేసేసుకోండి. మిక్సీ బౌల్ కడిగాం కదా, నేను కొత్తిమీర వేసిన బౌల్లో వేసాను కాబట్టి పైన మీకు కొత్తిమీర ఆకులు తేలినట్టు కనిపిస్తుందండి, అంతే. ఆ బౌల్ కడిగిన వాటర్ మాత్రమే అవి. ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చండి. నేను మూత పెట్టి ఉడికిస్తాను, విజిల్ పెట్టి, అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను వాటరు. ఇక్కడ మనకి 70% ఉడికిపోయింది. ఇదంతా పర్ఫెక్ట్గా ఉడకాలంటే కంపల్సరీ విజిల్ పెట్టాలండి. విజిల్ పెడితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ. నేను కరెక్ట్గా 3 విజిల్లు పెట్టాను. ఇలా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి గోరు చిక్కుడుకాయ. అప్పుడు లోపల చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అండ్ మనకు తినడానికి కూడా బాగుంటుందండి. చూడండి ఇది ఉడికిపోయింది. గ్రేవీ కూడా అటు మాడలేదు అండ్ కరెక్ట్గా సరిపోయింది. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కర్రీలో మనకి ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్ చాలా ఉంటుందండి. సో తప్పకుండా తినాలి ఇది వీక్లీ వన్స్ అన్న. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.